మీరు మీ ఇన్స్టాగ్రామ్ని జస్ట్ రీల్స్ చూడడానికి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి యూజ్ చేస్తున్నారా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నారు. ఎందుకంటే మన వాట్సాప్ లాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక సీక్రెట్ బటన్ ఉంది. అండ్ అది క్లిక్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా, ఒక సూపర్ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్గా మారిపోతుంది. సో ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో ఉండే మెటా ఏఐలో 5 క్రేజీ ఫీచర్స్ ఈరోజు చూడబోతున్నాము. సో అస్సలు లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ్ క్రియేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మన ఛానల్ ఇన్ జస్ట్ 30 days 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. అండ్ ఇది కేవలం మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లే. మన ఛానల్లో ఏఏ గురించి ఎవ్రీ వీక్ ఖచ్చితంగా 2 వీడియోస్ అయితే చేస్తాను. సో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ లైక్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టాగ్రామ్లో మెటా ఏఐ ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ మెసేజెస్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు మనకి పైన సర్చ్ ఆర్ ఆస్క్ మెటా ఏఐ అని కనిపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేస్తే కింద మనకి మెటా ఏఐ అసిస్టెంట్ చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో మన వాట్సాప్ లాగే ఇక్కడ కూడా మెటా ఏఐకి ఒక పర్సనల్ చాట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు కావాల్సినవన్నీ జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఏఐ తోటి. సో లాస్ట్ వీకెండ్ నేను మా ఫ్రెండ్స్ తోటి ట్రిప్కి వెళ్దాం అనుకున్నా. బట్ ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే ఏమవుతుందో తెలుసు కదా, అది అవదమ్మా. బట్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ తోటి ట్రిప్ వెళ్ళే ఐడియా పక్కా అయిందంటే, సో దానికోసం మనం ఇప్పుడు ట్రిప్ ప్లాన్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో లెట్స్ సే మీరు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అండ్ ఈ వీకెండ్ ఫ్రీ ఉన్నారు అండ్ మంచి చలి ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి. సో లెట్స్ సే ఊటీ. సో ఇప్పుడు ఒక ప్లాన్ చేద్దాం ఊటీకి. వీఆర్ 3 friends 5,000 per person. ఓకే, చూద్దాం ఏమి ఇస్తుందో. సో కంప్లీట్ 3-day ప్లాన్ అయితే ఇచ్చేసింది. సో హియర్స్ ఎ 3-day ఊటీ ట్రిప్ ప్లాన్. సో డే 1, డే 2, డే 3 అని చెప్పి 3 days మనకి కంప్లీట్ ట్రిప్ ప్లాన్ అయితే ఇచ్చేసింది అండర్ 5,000 rupees. సో ఇలా మీరు మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళే ట్రిప్కి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ ఈ కంప్లీట్ ప్లాన్ అయితే మనకి ఇప్పుడు తెలుగులో కావాలనుకుంటున్నాం. సో ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. సో నేను ముందు చేసిన వాట్సాప్ మెటా ఏఐ వీడియో కింద కూడా చాలామంది కామెంట్ చేశారనమాట, తెలుగులో ప్రాపర్గా రావట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు చూద్దాం మనం తెలుగులో ఎలా ఇస్తుందని. ఇప్పుడు మీరు మరియు మీ స్నేహితులు 5,000 బడ్జెట్తో 3 రోజులు ఊటీ ట్రిప్ ప్లానింగ్ ఎదిగో. 1వ రోజు ఊటీ స్థానిక సందర్శన. సో నాకు తెలుగులో అవుట్కమ్ మంచిగానే ఇచ్చింది. మేబీ నేను ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసినందుకు మంచిగా ఇచ్చిందేమో. సరే, నెక్స్ట్ ట్రిక్లో నేను డైరెక్ట్ తెలుగులోనే టైప్ చేసి అడుగుతాను, చూద్దాం. సో ఇప్పుడు ట్రిప్ ప్లాన్ అయ్యింది, ట్రిప్కి వెళ్ళిరు, ఫొటోస్ దిగిరు, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఆ ఫొటోస్ మంచిగా లేకపోతే ఏం చేయాలి? సో అదే మన నెక్స్ట్ క్రేజీ ఫీచర్, ఫోటో మ్యాజిక్. అండ్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందన్నమాట. సో మీరు ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెంటనే వెళ్ళి ఫాలో అయిపోండి. సో ఇప్పుడు మీరు ట్రిప్లో దిగిన ఫోటోని ఎడిట్ చేయాలన్నా, లేకపోతే దాని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలన్నా, లేకపోతే అందులో ఏదైనా ఆబ్జెక్ట్ రీప్లేస్ చేయాలన్నా ప్రతిదీ మన మెటా ఏఐ చేసిస్తుంది. సో మెటా ఏఐ చాట్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మనకి గ్యాలరీ నుండి ఓపెన్ చేయొచ్చు, లేదా కెమెరా డైరెక్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు కెమెరా ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కెమెరా నుండి ఒక ఫోటో తీసాను కదా, ఇప్పుడు నేను తెలుగులోనే టైప్ చేస్తాను. ఇందులో చూద్దాం. నాకు ఈ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి. ఓకే, చూద్దాం ఇప్పుడు ఏం చేస్తుందో. సో మెయిన్గా మనకి ఇన్స్టాగ్రామ్లో ఉండే మెటా ఏఐకి వాట్సాప్ మెటా ఏఐకి తేడా ఏంటంటే, రెండిట్లో ఫీచర్స్ సేమ్ ఉంటాయి, బట్ జస్ట్ యూస్ కేస్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు లెట్స్ సే వాట్సాప్లో మనకి మెయిన్గా ఏం చేస్తుంటాం, మనం చాటింగ్ గురించే కదా యూజ్ చేసేది. సో మన ఇన్స్టాగ్రామ్లో జస్ట్ చాటింగే కాకుండా కంటెంట్ కూడా ఉంటుంది కదా. సో ఆ కంటెంట్ని మనం మెటా ఏఐకి ఇచ్చి సమరైజ్ చేయించుకోవడం కానీ, లేకపోతే అందులో ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేయడం కానీ, సో మనకు వచ్చే రీల్స్ని మెటా ఏఐకి షేర్ చేసి దానిలో ఉండే మీనింగ్ ఏందని అడగొచ్చు, లేదా సమరైజ్ చేసి ఏమని అడగొచ్చు, లేదా ఇలాంటి ఐడియాస్ నేను ఎలా రీక్రియేట్ చేయాలని కూడా అడగొచ్చు. ఇది చాలా టైం టేకింగ్ ఉంది. సో నేను ఆ ఇమేజ్ జనరేట్ అయ్యే గ్యాప్లో నేను మెటా ఏఐని క్వశ్చన్ అడిగిన, వాట్ ఆల్ యూ కెన్ యూ డూ అని. సో దానికి ఉన్న కేపబిలిటీస్ అన్నీ చెప్పింది అనమాట. సో నేనేం చెప్పానంటే, ఐ విల్ షేర్ యూ ఏ రీల్, క్యాన్ యూ గివ్ మీ ఐడియాస్ టు రీక్రియేట్ ఇట్ అని చెప్పిన. ఓకే, షేర్ ద రీల్ అన్నది. సో నేను ఒక ర్యాండమ్ రీల్ అయితే దానికి సెండ్ చేసిన. సో దాని గురించి నాకు చిన్న సమరీ అయితే ఇచ్చింది. ద పోస్ట్ ఈజ్ అబౌట్ ఎ సిరీస్ ఆఫ్ ఫిజిక్స్ డెమాన్స్ట్రేషన్స్, స్పెసిఫికలీ ఏ పేపర్ బ్రిడ్జ్ ఎక్స్పెరిమెంట్. సో మీకు ఏదైనా రీల్ అర్థం కాకపోయినా, లేదా దాన్ని రీక్రియేట్ చేయాలనుకున్నా, లేదా దాన్ని సమరైజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నా అది చేసిస్తుంది. సో ఇందాక ఇమేజ్ అయితే జనరేట్ అవ్వలేదు, నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేశాక మనకి ఇక్కడ చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా, రీస్టైల్ అని చెప్పి. సో ఆ రీస్టైల్ క్లిక్ చేసి ఇక్కడ మనకున్న ఫీచర్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు చేంజ్ ఉంది, చేంజ్ బ్యాక్గ్రౌండ్ టు ఏ ప్రొఫెషనల్ స్టూడియో. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తుందో. ఎదిగోండి, చూసిరా. సో మనకి 2 versions అయితే ఇచ్చింది. ఓకే, ఇలా ఫోటోని మనము బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ చూసిరా. సో ఇక్కడ మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ, ఏదైనా ప్రాప్స్ కానీ. సో లెట్స్ సే యాడ్ ఏ స్టైలిష్ క్యాప్, ఏదైనా సరే ఏదైనా యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు. చూసిరా,
బట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి దీంట్లో కూడా. అంటే మనకి జస్ట్ ఒక్క క్లిక్ తోటి మనకి కావాల్సిన అవుట్పుట్ అయితే రాదు. సో 2-3 టైమ్స్ మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ రిమూవ్ ఉంది కదా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చు, లేదా రిమూవ్ స్పెక్ట్స్ అని కొడదాం. కొంచెం అడ్వాన్స్గా ట్రై చేద్దాం. ఒరే వాడు ఏందిరా అట్లా ఉన్నాడు, ఏంది నేను స్పెక్స్ ఇస్తే ఇలా ఉంటానా? అప్పుడప్పుడు ఇట్లా భయపెట్టిస్తుంది, ఏమనుకోకండి. సో ఇట్లా చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి కొన్ని టెంప్లెట్స్ అయితే ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి, అవన్నీ ట్రై చేయొచ్చు. నైస్. సో ఇలా మీ ఫోటోలో ఎలాంటి మ్యాజిక్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో మన ఫోటో ఎడిటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే గిఫ్ట్ ఫైండర్. లెట్స్ ఏ మన ఫ్రెండ్ది ఎవరిదైనా బర్త్డే ఉండని, లేదా ఎవరిదైనా ఫ్రెండ్ యానివర్సరీ కానీ, ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ కానీ, ఏదున్నా సరే మనకు ఒక గిఫ్ట్ కావాలంటే వీ కెన్ ఆస్క్ మెటా AI. ఎలానో చూపిస్తే ఇప్పుడు ఐ వాంట్ టు గిఫ్ట్, మనం కొన్ని డీటెయిల్స్ యాడ్ చేసి ఇచ్చినాం అనుకోండి, మనం కాంటాక్ట్ క్లియర్గా ఇస్తే దానికి కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు గిఫ్ట్ మై ఫ్రెండ్ బాయ్, ఈజ్ ఏజెస్ 25, డాన్సర్, హీ ఈజ్ ఎ క్రియేటివ్ గై, లివ్స్ ఇన్ ఢిల్లీ అండ్ హీఈస్ గెటింగ్ మ్యారీడ్. ఓకే, సో ఇప్పుడు నేను క్లియర్గా దానికి మెన్షన్ చేసిన అనమాట, ఎవరికి కావాలి, ఎంత ఏజ్డ్ పర్సన్, ఎందుకు కావాలి, ఎక్కడ ఉంటాడు. సో ఇవన్నీ మనం క్లియర్గా మెన్షన్ చేస్తే దానికి తగ్గట్టు అది పర్సనలైజ్డ్ మనకి ఐడియాస్ జనరేట్ చేసేస్తుంది. సో ఇది చూసిరా, పర్సనలైజ్డ్ డాన్స్ ట్రోఫీ అంటే కస్టమైజ్డ్ ట్రోఫీ విత్ హిస్ నేమ్ అండ్ డాన్స్ స్టైల్ కెన్ బి గ్రేట్ కీప్ సేక్, క్రియేటివ్ గ్యాజెట్, ఆర్టిస్టిక్ బుక్. చూసిరా ఎంత డిఫరెంట్గా ఐడియాస్ ఇచ్చిందో. సో ఇలా మీరు ఏ అకేషన్కైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మెటా AI కుడ్ బి ద బెస్ట్ గైడ్. సో నెక్స్ట్ యూస్ కేస్ వచ్చేసి మన స్టూడెంట్స్కి, అండ్ ఈ మధ్య స్టూడెంట్స్ ఎలాగో ఇన్స్టాగ్రామ్లోనే ఎప్పుడు ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఏదైనా పోస్ట్ కానీ, ఏదైనా రీల్ కానీ, మన ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంటే దాన్ని అర్థం కాకపోతే అది మెటా AIకి ఇచ్చి మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. సో ఇందాక మనం ఫిజిక్స్ది రీల్ చూసినాం కదా, సో అదే రీల్ని మనం ఇప్పుడు దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ని తెలుగులో ఇవ్వమని కూడా అడగచ్చు. ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ తెలుగు. చూసిరా, సో మనకి ఎంత సింపుల్గా అర్థం కావాలన్న దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అంత సింపుల్గా ఇచ్చేస్తుంది ఆన్సర్. ఎందుకంటే ఒక మ్యాథ్ టెస్ట్ రీల్ ఉంది, దీన్ని నేను మెటా AIకి ఇచ్చి హౌ కెన్ ఐ సాల్వ్ దిస్ అని పెడతా. వావ్, చూసిరా. సో రీల్స్లలో వచ్చే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ఇట్లా దానికి మెటా AIకి షేర్ చేస్తే అదే సొల్యూషన్ ఇచ్చేస్తుంది. చూసిరా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది. సో ఇలా మీకుండే అసైన్మెంట్స్ కానీ, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ రిలేటెడ్ కానీ, లేదా మీరే ఇన్స్టాగ్రామ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రీల్ వచ్చినా కానీ దాన్ని మెటా AIకి షేర్ చేసి నేర్చుకోవచ్చు. చాలా ఉంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఉండే మెటా AI కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు లెట్స్ సే నా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసిన కదా, సో నాకు దానికి తగ్గట్టు ఒక బయో క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే నా ఇన్స్టాగ్రామ్ బయో, ఇప్పుడు నా కాంటెక్స్ట్ ఇస్తా, ఐ డూ క్రియేట్ కాంటెంట్. ఓకే, చూసిరా, హియర్స్ ఎ పాసిబుల్ బయో ఫర్ యూ, AI enthusiast sharing Telugu content on AI education, AI tools and automation, learn AI with a local twist, follow for AI insights in Telugu, #AI education, #Telugu AI. సో ఇన్స్టాగ్రామ్ని మనం ఆప్టిమైజ్ చేసుకోవాలంటే డైరెక్ట్ మనం మెటా AIలో మనకు కావాల్సింది అడిగితే అది ఇచ్చేస్తుంది. సో నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అప్డేట్ చేయాలన్నా, ఆప్టిమైజ్ చేయాలన్నా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదా మన ఫోటో ఏమైనా ఉంటే ఫోటో కూడా డైరెక్ట్ అప్లోడ్ చేయొచ్చు, లేదా స్క్రీన్ షాట్ ఏమైనా ఉన్నా డైరెక్ట్ అప్లోడ్ చేసి అది ఎడిట్ చేయమనొచ్చు, లేకపోతే రెజ్యూమ్ అప్డేట్ చేయాలన్నా, ఏది ఎడిట్ చేయాలన్నా డైరెక్ట్గా మనకు మెటా AIలోనే చేసిస్తుంది అన్ని. సో చూసారు కదా, మీ ఇన్స్టాగ్రామ్లో ఉండే ఒక చిన్న బ్లూ బటన్లో ఎన్ని క్రేజీ ఫీచర్స్ ఉన్నాయో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వాల్యుబుల్ అనిపించినా వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్కి ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను. వాట్సాప్లో 24/7 పనిచేసే AI చాట్బాట్ని ఎలా తయారు చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కింద కమెంట్స్లో సజెస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా చెక్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.